ఎందుకు విడిపోయామో నాకే తెలియదు, ఎందుకు ఎన్నాళ్ళు దూరంగా ఉన్నామో మాకే తెలియదు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం దక్కలేదేమో, నాకు మనసు మారలేదేమో, కానీ ఇద్దరం కూడా కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి జరగడం జరిగింది. వాటికి ఆ నిర్ణయాన్ని ప్రతిఫలించడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా, నాది ఒకే ఒక మాట, ఒకే ఒక బాట. నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక నాయకుడికి బైండ్ అయ్యానంటే, ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే ఆ ప్రాణాన్ని దారపోస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. అదే నా ఎమ్మటి వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారంటే 82లో ఆ రోజున తెలుగుదేశంలో పార్టీలో పుట్టి ఓటు వరకు ఉన్నారంటే వాళ్ళంతా మాజీలుగా ఉన్నారంటే మొన్న 2014లో పడినటువంటి దెబ్బతో మేమంతా మాజీలం అయిపోయామని చెప్పి చెబుతున్నాం. ఇవాళ 10 మంది డిప్యూటీ మేయర్లు కానివ్వండి, 18 మంది కార్పొరేటర్లు కానివ్వండి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కానివ్వండి, జడ్పీటీసీలే కానివ్వండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, పట్టిశ్రమ పెట్టినారు. పట్టిశ్రమ పెట్టినప్పుడు నేను నిర్మమాటంగా చెప్తున్నా, పోలవరం వెనక్కి వెళ్ళిపోతున్నామనే ఉద్దేశంతో ఆ రోజు నేను కూడా విమర్శించిన వాళ్ళలో నేను ఒకరిని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ ఆ రోజు మీడియా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీడియా సాక్షిగా నేను ఒకటి అన్నా ఆ రోజున, అదే పట్టిసీమ ప్రాజెక్టు కనుక సంవత్సరం లోపల కనుక చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 500 కార్లతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ విజయవాడలో చంద్రబాబు గారి సమక్షంలో ఆయన అనుమానాలు తిరుగుతానని చెప్పేసి మరి ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. కానీ అది ఈ రోజుకు ఫలించిందని చెప్పేసి నేను చెప్తాను. అదే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండగానే అన్నారు రాజధాని ఏరియాలో 30,000 ఎకరాలు తీసుకుంటున్నారు, వెళ్ళి చూడండి అని చెప్తే నేను ఒక ఊరెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నా 93, 94లో. వాళ్ళంతా కూడా రైతులంతా కూడా తెలుసు నాకు. నేను వెళ్ళి ఒక మీటింగ్లో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోయింది, వాలంటరీగా సంతోషంగా వాళ్ళందరికీ వాళ్ళు మెచ్చి ఇక్కడ మాకు అమరావతి వస్తుంది, క్యాపిటల్ సిటీ వస్తుంది, మేము వాలంటరీగా ఇస్తున్నాం అన్న తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో కానీ ఆ గడప కానీ ఇంతవరకు తొక్కలేదని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళందరికీ వాలంటరీగా ఇస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, మనం రాజకీయాలు నడపడం భావ్యం కాదు, నేనైతే నేను అక్కడికి వెళ్ళనని చెప్పేసి నేను ఆ రోజున కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే కాదు, రోడ్ల మీద ఉన్నటువంటి గుళ్ళ గురించి కూడా ప్రస్తావన వస్తే నేను ఒకటే చెప్పా, 40 ఏళ్లుగా ఉన్నటువంటి గుళ్ళలో వచ్చి జోక్యం చేసుకుంటా ఎక్కడో మారుమూలుగా ఇందాక నాని అన్నట్టు మూల ఉన్నటువంటి విజయవాడని వాళ్ళు క్యాపిటల్ చేస్తున్నాడు ఆయన. మాకొక స్వతంత్రం వస్తుంది, మాకు ఇక్కడ క్యాపిటల్ ఏరియా అవుతుంది, కాబట్టి మీరు ఎవరో కూడా అనవసరంగా ఆటలో తలదూర్చి మీరు పోటీ చేయొద్దు, రోడ్లు వెడల్పు చేయనివ్వండి, ప్రజానీకానికి సౌలభ్యం కలిగించండి అని చెప్పేసి ఆ రోజున ఆ పార్టీలో కూడా నేను ఆ పార్టీ ఇన్నర్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆ రోజు 75 రూపాయలు 200 చేస్తే బ్రహ్మాండం అనుకున్నాం. కానీ 200 1000 రూపాయలు చేసినాడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్తాను. 5 రెట్లు పెంచి మీ జీవితాల్లో అందరికీ కూడా పట్టెడు అన్నం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ చంద్రన కానుక కానివ్వండి, చంద్రన తోప కానివ్వండి, లేదా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజులు రీఎంబర్స్మెంట్లో ఇదిలాగా విచ్చలవిడిగా కాకుండా కరెక్ట్గా సరైనటువంటి వాళ్ళకి అందేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతను నేను చెప్పక తప్పదని చెప్తున్నా. నాకేం ముఖప్రీతి కోసమో లేదు ఇంకో దానికోసమో కాదు, నేను ఏనాడు కూడా వాటి మీద విమర్శించరా. ఆ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏనాడు కూడా నేను నోరు పెట్టానులా. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ అమరావతికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం కానివ్వండి, ఇంత లోటు బడ్జెట్లో ఆ రోజున కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే
మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. విమర్శించే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా వక్ర భాషలతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్తున్నా. వాళ్ళ ఉన్న ప్రతిపక్షం గురించి నేను ఒక్క మాట చెప్పాలా, వారికి అవగాహన లేదు. ఆయన సీనియర్ కాదు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ దందాలు నడవటం, దానికి అనుగుణంగా దేనికి డెవలప్ అయ్యేటువంటి అమరావతి క్యాపిటల్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా అమరావతిని రానికుండా చేయాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే రానికుండా చేయాలా, ఎవరితో వ్యాజ్యం వేయించాలా, హైకోర్టులో ఏదైతే చేయాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను అందునే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీది. ఆ అమరావతి వాళ్ళేదో మేము వచ్చామని మిమ్మల్ని బలపరచడం కాదు, మీ అంతరికి మీకే జనాలు మీకు ఓట్లేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించారు, మీకు అంగుగా నిలబెట్టారు. మీరు ఊ అంటే ఊహే, ఆ అంటే ఆనే. కాకపోతే మేమంతా కూడా మీకు ఒక రక్షణ కవచంలాగా, వాళ్ళ అమరావతి చంద్రబాబు గారిది, అమరావతి మనది, అమరావతికి రక్షణ కవచంలాగా రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి. దాని ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, లేదా నిరుద్యోగాలు పోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరగాలంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగాల్సిందని చెప్పక తప్పదని నేను చెప్తున్నా. వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ నేను ఆ రోజున అందుకనే నేను భయపడ్డా, పట్టిసీమ కడితే పోలవరం వెనక్కపోతుందని. కానీ వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి 24 గంటలు కూడా ప్రాజెక్టు మీద ఉండి ప్రాజెక్టుని సర్వే చేసి 2018కి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీరు అందిస్తానని చెప్పారు. అదేవిధంగా పట్టిసీమను కంప్లీట్ చేసే సంవత్సరంలో కోస్తా జిల్లా రైతాంగం మొత్తానికి కూడా కడుపు నింపే ఏర్పాటు చేశారని చెప్పేసి నేను చెప్తున్నా. ఏదైతే మీరు పట్టిసీమ ద్వారా కోస్తా జిల్లాలో కడుపు నింపారో, ఏదైతే శ్రీశైలం వాటర్లో ఏదైతే కోస్తా జిల్లాలో రావాల్సిన వాటర్ ఉందో దాన్ని తప్పకుండా రాయలసీమ జిల్లాలకు కూడా తీసుకెళ్లి వాళ్ళ యొక్క దాన్ని లేదా వాళ్ళకు కావాల్సినటువంటి సాగు చేసుకోవడానికి నీరు మీ ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను, దాన్ని గట్టిగా కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఈ రోజున మా ప్రాబల్యం ఏమీ లేదు. మేము ఒకే ఒకటి నేను అడిగేది, మీరు ఇంతకుముందే మీరు ఒక కోటను ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఎవరో కూడా అపోజిషన్ వాళ్ళు ఎవరో గెలవాల. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే గెలిచారు, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే గెలిచారు. కానీ దానికి అనుగుణంగా బయట రక్షణ కవచంగా మాలాంటాలను కూడా ఉపయోగపడతాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మమ్మల్ని ఉపయోగించుకోండి. ఆ విధంగానే మీకుండి బయటై తప్పకుండా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఒక రోజున అన్నా స్టేట్మెంటు, ఎప్పుడైనా చచ్చిపోతే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోతానని 93లో అన్నా. నేను 27వ సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యా, వాళ్ళు నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. కానీ మళ్ళీ ఎందుకు వచ్చామో ఇటే తెలుగుదేశంలోకి వచ్చాం. అది నిజం అవుతుందో అనేది ఇప్పుడు నా భావన. ఆ రోజున చాలా మంది అన్నారు జెండా కప్పుకుని చచ్చిపోతానన్నారు, మళ్ళీ ఎందుకు జెండా మార్చారని. నేను జెండా మార్చలా. ఆ రోజున కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఏనాడు నేను పార్టీని వెళ్ళా. ఆ రోజు పార్టీని వెళ్ళేటప్పుడు కూడా గంట సేపు కళ్ళమని నీళ్లు పెట్టుకునే తప్పన పరిస్థితుల్లో బయటికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది తప్పితే నేను పార్టీని మార్చేవాడిని కాదు, రంగులు మార్చేవాడిని కాదు, నా బ్లడ్ను ఊరికినే అటు ఇటు పరిగెత్తించేవాడిని కాదు. మాట అంటే మాట కట్టబడి ఆ మాట కోసం నా ప్రాణాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని తప్పితే ఏ విధమైంది. అందుకనే చెప్తున్నా, చంద్రబాబు గారు అలగాచలం ఎవరికైనా సరే ఎవరైనా కానీ ఏదో దందాలు చేసో రౌడీజం చేసో ఈ అమరావతిని కబ్జా చేస్తానంటే ఈ అమరావతి మాది, ఈ అమరావతి మీది, మీరు సృష్టించినటువంటి అమరావతి, ఈ అమరావతి చంద్రబాబు గారిది అనే విధంగా మేమంతా కూడా మీ పక్కన నిలబడి ఆ అమరావతి కోసం మా ప్రాణాలు అర్పిస్తామని చెబుతూ తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.